బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరింత హీట్ ను పెంచేస్తుంది మంత్రి కొండా సురేఖ ఇష్యూ అని చెప్పొచ్చు. ఒకవైపు ప్రభుత్వ వాహనాన్ని పక్కన పెట్టేసి ఇటు వాళ్ళ కూతురు సుస్మిత కారులో వెళ్ళినట్లుగా మనకి అర్థమవుతుంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మనము కొండా సురేఖ మీద వస్తున్నటువంటి ఇష్యూస్ మన గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. ఏం జరుగుతోంది ప్రతి విషయంలో కూడా చర్చలకు దారితీస్తున్నటువంటి అంశం కాబట్టి సో ప్రజెంట్ అయితే మినిస్టర్ క్వార్టర్స్ నుంచి ప్రజాభవన్ కు సురేఖ వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. కూతురుతో కలిసి వెళ్ళినటువంటి మంత్రి కొండా సురేఖకు సంబంధించి ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకు కొండా సురేఖ ప్రభుత్వ వాహనంలో కాకుండా ఇటు వాళ్ళ కూతురి వాహనంలో వెళ్లాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతోంది, మంత్రి కొండా సురేఖ చేస్తున్నటువంటి వైఖరిని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం అయితే డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ తర్వాత మీనాక్షి నటరాజన్తో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తోనూ ఒకవైపు భేటీ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పే వార్తలు వస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా కొండా సురేఖ చుట్టూ ఒకవైపు తీవ్ర డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. మరోవైపు ఇంటి వద్ద కూడా ఒక హైడ్రామాని చూసాం. నిన్న రాత్రి మనము మంత్రి ఇంటికి వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా మఫ్టీలో రావటం జరిగింది. ఆ టైంలో మంత్రి సురేఖ ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ ను ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిన్న విధుల నుంచి తొలగించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. దీంతో అతని కోసం పోలీసులు నిన్న అధికారులు అక్కడికి రావటం జరిగింది. ఆ నేపథ్యంలోనే అతని కోసం మంత్రి ఇంటికి పోలీసులు వచ్చినట్లు సమాచారం. ఒకవైపు ఎంతో గాలిస్తున్నప్పటికీ కూడా సమాచారం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నట్లుగా వివరించడం, ఎవరో సమాచారం ఉండటంతో అక్కడికి వెళ్ళినట్లుగా తెలిసింది. సో సుమంత్ అరెస్టుకు కారణాలు చెప్పాలని ఒకవైపు సుస్మిత ఇటు అధికారులతో మఫ్టీ అధికారులతో కూడా చాలా డిమాండ్కి దిగింది. తర్వాత ఒకవైపు తీవ్ర చర్చోపచర్చలు జరిగాయి, మరోవైపు వాదనలు కూడా కొనసాగాయి కాసేపు. ఈ సందర్భంగా ఇటు సుస్మిత కూడా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం మినిస్టర్ క్వార్టర్స్ నుంచి ఇటు ప్రజాభవన్ కు వెళ్ళినటువంటి సురేఖ ప్రస్తుతం కూతురుతో కలిసి కూతురు కారులో వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మంత్రి ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తోనూ ఇటు మంత్రి సురేఖ భేటీ అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఈ భేటీకి గల కారణాలు ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు కూతురు కారులో వెళ్ళటం జరిగింది, గౌట్ వెహికల్ ని ఎందుకు పక్కన పెట్టారు, అసలు మంత్రి కొండా సురేఖ ఎటు వెళ్తోంది, ఎందుకు ఇంత తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది, పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి వాసు మనకి అందుబాటులో ఉన్నారు పూర్తి అప్డేట్స్ ఇచ్చేవారికి. సో ప్రెసెంట్ వాసు మనం చూస్తున్నాము గత కొంతకాలంగా చర్చలకు దారి తీస్తూ ఉన్నాయి. బట్ ఈ రోజు గౌట్ వెహికల్ ని కాదని వాళ్ళ కూతురు వెహికల్లో వెళ్ళటం ఏ విధంగా చూడొచ్చు? మంత్రి కొండా సురేఖ అసలు ఏం చేయబోతున్నారు, ఎందుకు ఇలాంటి వివాదంలో చిక్కుకుంటున్నారు, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. మంత్రి కొండా సురేఖ కొద్దిసేపటి క్రితం తన మినిస్టర్ క్వార్టర్స్ అధికార నివాసం నుంచి కూడా ప్రజాభవన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసానికి తన కూతురి సుస్మిత కారులో కూడా బయలుదేరి వెళ్లారు. ఆమె అధికారిక ప్రభుత్వ వాహనాన్ని పక్కన పెట్టి కేవలం తన కూతురు కారులో కూడా ఇద్దరు కలిసి వెళ్లే పరిస్థితి. అయితే ప్రధానంగా కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఒక పెద్ద హైడ్రామా కొనసాగుతుంది. కొండా సురేఖ వెబ్సైట్ సంబంధించి కూడా ఎవరైతే ఆమె ఓఎస్డీ సుమంత్ ను ప్రభుత్వం తొలగించిన తర్వాత కూడా జరిగినటువంటి పరిణామాలు, అతన్ని కోసం అంటూ కూడా పోలీసులు నిన్న సుష్మిత నివాసానికి రావడం జరిగింది. సుష్మిత పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఒక మంత్రి ఇంటికి పోలీసులు ఎలా వస్తారు, అది మఫ్టీలో ఎందుకు వచ్చారన్న అంశంపైన కూడా వాగ్వాదం జరిగింది. అయితే సుమంత్ విషయంలో కూడా ఆ కేసు నమోదైంది, దర్యాప్తులో భాగంగా వచ్చామని వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో సుమంత్ పై ఏం కేసు నమోదైంది, ఎందుకు నమోదైంది అనే అంశంపైన కూడా తీవ్ర స్థాయిలో కూడా ఆమె తన కుటుంబం పైన కొండా సురేఖ పైన కుట్ర జరుగుతోంది, మమ్మల్ని కేసుల్లో ఇరికిచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, సుమంత్ అరెస్ట్ కోసం పోలీసులు ప్రయత్నిస్తా ఉన్నారు, ఏ తప్పు చేశాడని అరెస్ట్ చేశారంటూ కూడా ఆమె తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇవన్నీ పక్కన పెడితే అదంతా కూడా గతంలో ఏదో మేడారం జాతర ఏదైతే అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాల్లో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన కూడా డైరెక్ట్ ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం. ఎందుకంటే అది ఏఐసిసికి డైరెక్ట్ గా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నిన్న డెక్కన్ సిమెంట్ ఇష్యూ సంబంధించి కూడా యాజమాన్యాన్ని బెదిరించాడు సుమంత్ అన్న విషయంపై కూడా పెద్ద ఎత్తున కూడా వార్తలు వచ్చాయి. కాబట్టి ఏం జరగబోతుంది కొండా సురేఖ నివాసం సంబంధించి ఎందుకంటే మరి ఇప్పుడు కేబినెట్ భేటీ కూడా ప్రారంభమైంది.
ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీకి కూడా ఆమె హాజరు కాకుండా నేరుగా డిప్యూటీ సీఎం నివాసానికి ఆమె బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి తర్వాత మీనాక్షి నటరాజన్ తో భేటీ అవుతారని కూడా చెప్పడం జరిగింది. అంటే మీనాక్షి నటరాజన్ ఇప్పటికే నిన్న కూతురు మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, పొద్దునకొండ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇక సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటిపైన వివరణ కోరేందుకు కూడా వాళ్ళను తన నివాసానికి రావాలని కూడా మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బట్టితో భేటీ తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ నివాసానికి చేరుకొని కూడా అక్కడ సమావేశం అవుతారు. అసలు ఇది సమస్య పరిష్కరించడానికి రమ్మని పిలిచినప్పుడు గౌట్ వెహికల్లో వెళ్లకుండా వాళ్ళ కూతురి వాహనంలో ఎందుకు వెళ్ళడానికి గల కారణం ఏంటి వాసు? చూడాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కొండా సురేఖ నివాసానికి కూడా వాళ్ళ సిబ్బంది బయట గేట్ కూడా పూర్తిగా తాళం వేశారు. మరోపక్క కొండా సురేఖ వాహనాలను పక్కన పెట్టి నేరుగా బట్టి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత అక్కడికి అంటే కొండా ఎవరైతే సుమంత్ ను ఓఎస్డీగా తొలగించిన అంశానికి సంబంధించి కొండా కుటుంబం అయితే పూర్తిగా కలత చెందిందని చెప్పాలి. మరోపక్క అతను అరెస్ట్ చేసేందుకు తన కుటుంబం పైన కుట్రలు చేస్తా ఉన్నారు అన్న అంశం పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అంటే దీనికి సంబంధించి ఆమె ఖచ్చితంగా కూడా అంటే నేను ప్రభుత్వంలో ఉన్నామా లేమా అన్న క్వశ్చన్ కూడా రాత్ర కొండా సురేఖ కూతురు సుష్మిత కూడా వ్యాఖ్యానించింది. మా పైన కొంతమంది ఒక వర్గం నాయకులు కక్ష కట్టుకొని కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు, తమను తొక్కే ప్రయత్నం చేస్తారు, తన తండ్రిని తన తల్లిని టార్గెట్ చేశారు రాజకీయ పరంగా అనే అంశానికి సంబంధించి కూడా వరంగల్ నేతలతో పాటు ఆ సీఎంఓ కార్యాలయానికి సంబంధించిన కొంతమంది సీఎం కు సన్నిహితుల పైన కూడా తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితి, ఏకంగా వేం నరేంద్ర రెడ్డి పైన కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఈ ఎపిసోడ్ కి సంబంధించి కూడా ఎవరు కూడా ఎక్కడ మాట్లాడొద్దని ఇప్పటికే పిసిసి నుంచి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు అందాయి. నటరాజన్ కూడా వాళ్ళకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మీరు బహిర్గతంగా మీడియాలో ఎక్కడ మాట్లాడొద్దు, ఈ అంశానికి సంబంధించినటువంటి స్పష్టమైన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కొండా సురేఖ మీడియా ముందుకు వచ్చేందుకు నిరాకరించారు. ఆమె కారులో బయలుదేరి వెళ్తున్న నేపథ్యంలో కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా కూడా నేరుగా కొద్దిసేపటి క్రితమే బయలుదేరిన పరిస్థితి. మరి ప్రభుత్వ వాహనాన్ని పక్కన పెట్టింది అంటే ఆమె మంత్రి పదవికి రాజీనామా చేస్తుందా అన్నటువంటి అనేక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఆమె అధికారిక నివాసానికి కొద్దిసేపటికి మంత్రి వెళ్ళిపోయిన కాసేపటికే సిబ్బంది బయట గేట్ కూడా తాళం వేశారు. ఆ తర్వాత ఆ వాహన వెహికల్స్ ప్రభుత్వం కల్పించినటువంటి వెహికల్స్ ని కూడా పక్కన పెట్టి ఆమె కేవలం ఆమె గన్మెన్లు మాత్రమే ఆ వాహనంలో వెళ్ళారు. ఆమె మాత్రం ఆమె కూతురి వాహనంలో కూడా వెనక సీట్ లో కూర్చొని కూడా బయలుదేరి వెళ్ళే పరిస్థితి. అంటే చూడాలి మరి ఎలాంటి పరిణామాలు జరుగుతాయి. ఎందుకంటే ఆమె అటువైపుగా పంజాగుట్ట వైపుగా ఆమె కాన్వాయ్ వెళ్తున్న నేపథ్యంలో గవర్నర్ నివాసానికి వెళ్తుందని అందరూ భావించారు. కానీ ఆమె నేరుగా బట్టి విక్రమార్క నివాసానికి వెళ్లారు. బట్టితో భేటీ అనంతరం కూడా తర్వాత నటరాజన్ దగ్గరికి వెళ్లి కూడా జరిగినటువంటి పరిణామాలు, ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది ఓఎస్డీ విషయంలో, ఎందుకంటే మంత్రి కూడా ఓఎస్డీని తొలగించారనేది ప్రధాన ఆరోపణ. మరోపక్క ఓఎస్డీని సుమంత్ను అరెస్ట్ చేసే ప్రయత్నాలు సాగిస్తున్నారని కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూడా భేటీ జరిగింది. కొండా సురేఖ కూతురుతో పాటు సుమంత్ భార్య కూడా శాలిని కూడా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. ఒకవేళ అరెస్ట్ చేయకుండా ముందస్తు అరెస్ట్ సంబంధించి బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇది మొత్తం కూడా తారా స్థాయికి చేరింది. సీఎంఓ వర్సెస్ మినిస్టర్ అన్నట్టుగా తారా స్థాయికి పరిస్థితి చేరినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం కూడా చేయలేదు. ఖచ్చితంగా ఎందుకంటే జరుగుతున్న పరిణామాలపై అనేక సార్లు కొండా సురేఖను హెచ్చరించినప్పటికీ కూడా సుమంత్ విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, ఏకంగా ఏదైతే ఇప్పుడు మేడారం జాతరకు సంబంధించిన విషయంలో కూడా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యారు. ఆ వర్క్ లకు సంబంధించి కావచ్చు, అభివృద్ధికి సంబంధించి కావచ్చు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎందుకంటే ప్రతిష్టాత్మకమైనటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర 1000 ఏళ్ల కాలం పాటు గుర్తుండే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంటే అలాంటి దాన్ని ఇలా రాజకీయం చేస్తారని ముఖ్యమంత్రి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళు ఏఐసిసికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏఐసిసికి ముఖ్యమంత్రి కూడా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సవివరంగా నివేదిక కూడా పంపారు. కాబట్టి కొండా సురేఖ ఛాంబర్ లో జరుగుతున్నటువంటి వ్యవహారం ఓఎస్డీ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా అన్ని తానే నిర్వహిస్తా ఉన్నాడు. ఎందుకంటే చాలా కంపెనీలతో పాటు మరికొంతమంది కీలక ఐఏఎస్ లకు కూడా ఆదేశాలు ఆయనే నేరుగా జారీ ఒక ప్రైవేటు ఎంప్లాయీగా ఉన్నటువంటి వ్యక్తి ఓఎస్డీగా చలామణి అవుతూ కూడా మొత్తం మంత్రి పనులన్నీ కూడా చక్కబెడతా ఉన్నాడు. కాబట్టి ఈ డెక్కన్ సిమెంట్ విషయంలో కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు అనే అంశం పైన కూడా ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఇప్పటివరకైతే కొండా సురేఖ నేరుగా ఎక్కడ మాట్లాడిన పరిస్థితి. కొండా మురళి మాత్రం తనకి ఏ సంబంధం లేదు, హైదరాబాద్ లో ఏం జరుగుతుంది, మంత్రి పేరులో ఏం కంటిన్యూ అవుతుందో నేను ఎక్కడ కూడా ఇంకా పరిశీలించలేదు, దాన్ని సాధ్యమైనంత వరకు ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పెడతానని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రం తీవ్ర రూపం దాల్చాయని చెప్పాలి. ఆమె కేబినెట్ భేటీకి
హాజరు కాలేదు. అధికారిక నివాసానికి సిబ్బంది తాళం వేశారు. మరోపక్క ఆమె ఏదైతే అధికారికంగా ఇచ్చినటువంటి ప్రభుత్వ వాహనాలను పక్కన పెట్టారు. ఆమె వ్యక్తిగత వాహనంలో కూడా బయలుదేరి వెళ్లారు. ఈ భేటీ తర్వాత కొండా సురేఖ స్టాండ్ ఏంటి, అంటే ప్రభుత్వంలో కొనసాగుతుందా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. జరుగుతున్న పరిణామాలు మాత్రం చాలా సీరియస్ గానే ఉన్నాయని చెప్పాలి. ఎవరు కూడా కేవలం కొంతమంది ఒకరిద్దరు మంత్రులు మాత్రమే జరిగిన పరిణామాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, బుజ్జగింపే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం, సీఎంఓ మాత్రం వ్యవహార శైలికి సంబంధించి ఆమె సిబ్బంది కావచ్చు, ఆమె ఓఎస్డీ కావచ్చు, మంత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు ఇచ్చిన కామెంట్ సంబంధించి కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి చూడాలి కొండా సురేఖ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న అంశానికి సంబంధించి. కేబినెట్ భేటీకి అయితే ఇప్పటి వరకు అయితే కొండా సురేఖ హాజరు కాలేదు. కేబినెట్ భేటీ కూడా ఆల్రెడీ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే మంత్రి కొండా సురేఖ ఇష్యూకు సంబంధించి ఒకవైపు ప్రభుత్వంలో కూడా తీవ్ర చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు ఒకవైపు కేబినెట్ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. కేబినెట్ మీటింగ్ కూడా ప్రస్తుతం కొండా సురేఖ హాజరు కాలేదు. మంత్రులందరూ కలిసి ఒకవైపు మీటింగ్ జరుపుతున్నారు. ఆ తర్వాత రేపు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, స్థానిక సంస్థల గురించి కావచ్చు, అండ్ అలాగే కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి, రిజర్వేషన్లకు సంబంధించి కూడా ప్రతిదీ డిస్కస్ చేయడానికి మంత్రి కొండా సురేఖ ప్రతి విషయంలో కూడా ముందు ఉండే వాళ్ళు. కానీ ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఆధారంగా బేస్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా తను మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువగా తను ఆ విధంగా ఆలోచిస్తుంది అని చెప్పి మరోవైపు వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే కూతురు కారెక్కి వెళ్ళిపోవటం, గవర్నమెంట్ ఏదైతే ఇచ్చినటువంటి వెహికల్ ఉంటుందో ఆ వెహికల్ని పక్కన పెట్టేసి కూతురు వాహనంలో వెళ్ళిపోవటం, మరోవైపు ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవటానికి వెళ్ళడం, ఏఐసిసి ఇన్ఛార్జ్కి మీనాక్షి నటరాజన్తో ఒకవైపు చర్చలు కూడా జరగబోతూ ఉన్నాయి. మరి ఈ చర్చల్లో ఏ విధంగా ముందుకెళ్తారు, దాని పరంగా మీనాక్షి నటరాజన్ ఏ విధంగా డిసిషన్ తీసుకుంటారు, ఏదైనా ఉంటే ఒకవైపు మనం చూస్తున్నాం ఓఎస్డీ సుమంత్కి సంబంధించి కూడా గత కొంతకాలంగా అలిగేషన్స్, పరిపాలన పరమైనటువంటి కూడా అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాము. కానీ నిన్న రాత్రి మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర కూడా మనం చూసాం, హై డ్రామా కనిపించింది. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే సుమంత్ ఇంట్లోనే ఉన్నప్పటికీ కూడా సుస్మిత ఎందుకు అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు కుదరదు, ఏం జరుగుతోంది అని చెప్పి ఒకవైపు మఫ్టీ అధికారులు మఫ్టీ దాంట్లో రావటం వల్ల ఒకవైపు హై డ్రామా కనిపించింది. చాలా సేపటి వరకు కూడా వాదోపవాదాలు చేసుకున్నారు. ఏదైతే ఓఎస్డీగా ఉన్న సుమంత్ను రాష్ట్ర ప్రభుత్వం మొన్న విధుల నుంచి తొలగించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒకవైపు పోలీసులు గాలించారు. ఆ టైంలో సుస్మిత కొన్ని మాట్లాడని చెప్పింది. తర్వాత గత ఏడాది కాలంగా కూడా మమ్మల్ని ఒకవైపు ఇది చేస్తున్నారు అని చెప్పి మాట్లాడింది. కానీ ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా కూడా చాలా సభలలో, సమావేశాలలో కూడా మంత్రి కొండా సురేఖ కీలక పాత్రలు పోషించారు. తన వంతు కార్యాచరణ కూడా చేయటం జరిగింది. ఎక్కడ చూసినా కూడా చాలా మెయిన్ ప్రోగ్రామ్స్లో కూడా కొండా సురేఖ వ్యవహారం నడిచేది. కానీ ప్రస్తుతం అయితే మరి డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా భేటీ జరగబోతోంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, మంత్రి కొండా సురేఖ ఎలాంటి దిశగా ముందుకు అడుగులు వేయబోతున్నారు, అసలు మంత్రి కొండా సురేఖ రూట్ ఎటు వెళ్ళబోతోంది అనేది మాత్రం చూడాలి.